అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ సమాజంలో ఆనాటి రుగ్మతలను అన్నింటినీ ఎదుర్కొంటూ తరగతి గది లోపల అతనికి ప్రవేశం లేకుంటే తరగతి బయట ఉండి అతను విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత అతని ప్రతిభను గుర్తించినటువంటి రాజులు అతని ఉన్నత చదువులకు అవకాశం కల్పించారు. ఆయన భారతదేశంలో ఉన్నతమైన చదువులు చదువుకొని ఆ తర్వాత అనేక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్ డిగ్రీలు పట్టాలు పొందడం జరిగింది. ఒక సంఘ సంస్కర్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక విద్యావేత్తగా, ఒక ఆర్థిక శాస్త్ర నిపుణునిగా, ఒక న్యాయ కోవిదునిగా భారతదేశంలో అనేక రకాలుగా రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా, మొదటి న్యాయశాఖ మంత్రిగా ఈ భారతదేశానికి సేవలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన్ని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే ఒకనాటి సమాజంలో భారతదేశంలో వర్ణ వ్యవస్థ, అంటరానితనము, అస్పృశ్యత చాలా సమాజంపై ఉంది. అలాంటి సమాజంలో అనేక అసమానతలను, అవమానాలను ఎదుర్కొని అలాంటి సంఘటనలు సమాజంలో నుంచి నిర్వీర్యం చేయాలనే దృఢ సంకల్పంతో, ఒక లక్ష్యంతో సమాజ నిర్మాణమే ధ్యేయంగా అందుకు విద్య అనే ఆయుధాన్ని అస్త్రంగా చేసుకొని ఆ విద్య ద్వారా భారతీయులను చైతన్యపరిచి తద్వారా అసమానతను తొలగించి భారతదేశంలో సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప మహానుభావుడు, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మహిళలకు హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు కూడా వివక్షను నిర్మూలించడం కోసం అనేక విధాలుగా ఆయన కృషి చేశారు. ఆ భారతీయ సమాజంలో పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, వర్ణ వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించి సమాజ నిర్మాణం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి ఆ సమాజ నిర్మాణనే లక్ష్యంగా ఆయన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రాథమిక సూత్రాలను పొందుపరిచి రాజ్యాంగంలో అనేక ఆర్టికల్ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను ఈ సమాజానికి అందించడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరేమని చెప్తే చెప్పండి. ఈరోజు మన ప్రియతమ రాజ్యాంగవేత్త, మనకు ఆరాధ్యుడు, మన బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మనమంతా పెద్ద ఉన్నతమైనటువంటి విధంగా చాలా గొప్ప పండుగను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఏప్రిల్ అంటేనే మనకు దళితుల యొక్క మాసం అని అంటారు. ఈ మాసంలో జగజీవన్ రామ్ జయంతి, తర్వాత బాబాసాహెబ్ గారి యొక్క జయంతి, తర్వాత బాపు పూలే గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దళిత మిత్రులకు, దళిత జాతి అందరికీ నేను ఈ పండుగ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.